Congratulations, Olga Video, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. చెప్పింది శాన కానీ ఈ సమాజాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు. బీపీ షుగర్తో పాటు ఎయిడ్స్ ఉన్న రోగిని బాగు చేయాలనుకోవడం ఎంత అవివేకమో ఈ సమాజాన్ని కూడా కంట్రోల్ చేయాలనుకోవడం అంతే అవివేకం. యు ఆర్ కరెక్ట్. హీ ఈజ్ 100% కరెక్ట్. ఈ సమాజాన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఎందుకంటే సమాజం మారాలి అంటే ముందు మనం మారాలి. మన ఆలోచన విధానం మారాలి. కానీ మనం మారం. మన ఆలోచనల్ని మార్చం. సమాజం బాగుపడాలని మాత్రం అందరం తెగ ఆరాటపడిపోతాం. హక్కుల గురించి అందరూ మాట్లాడతాం, కానీ వారి వారి బాధ్యతల గురించి ఎవరు గుర్తించుకోరు. బాధ్యతలు గుర్తొస్తే మాత్రం మనం చేయగలిగింది ఏటుంది సార్? సమాజంలో అడుగడుగున అవినీతి, లంచగొండితనం, వీటిని కూడా అంతం చేయగలడు సార్. నిజానికి మీరు లంచానికి వ్యతిరేకులే అయితే మీ కుటుంబాల్లో ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా అవినీతి పరులో లంచగొండలో ఉంటే ముందు వాళ్ళని నిలదీయండి. మార్పు అనేది మీ నుండి, మీ ఇంటి నుండే ప్రారంభమవ్వాలి. కలుపు మొక్క ఎవడి పొలాన ఉన్న పంటకి చేటే, పీకి పారేయండి. అవినీతి పరుడు ఏ ఇంట్లో ఉన్నా దేశానికి చేటే, ఏరి పారేయండి. ఇంట్లో అవినీతి సంగతి పక్కన పెడితే రాజకీయ అవినీతి సంగతి ఏంటి సార్? మరి మా కులపోలు మా చేతే ఓటేయించుకుని మమ్మల్నే దోసేస్తుండ్రు. కులం మతమని రాజకీయ నాయకుల రొచ్చులో ఉచ్చులో పడితే మన ఉరి మనం వేసుకున్నట్టే. మన జాతి రత్నాలు డాక్టర్ అంబేద్కర్ ని చూస్తే ఏ కులం గుర్తుకొస్తుంది? ద గ్రేట్ అబ్దుల్ కలాం ని చూస్తే ఏ మతం గుర్తుకొస్తుంది? అలాంటి మహానుభావుల్ని చూస్తే వాళ్ళు ఈ సమాజానికి చేసిన మేలు తప్ప కుల మతాలు గుర్తుకురావు. కాబట్టి కుల మతాల్ని పక్కకు పెట్టి నీ కృషిని నువ్వు నమ్ముకో. అప్పుడు నువ్వే ఒక పెద్ద స్టార్ అవుతావు. ఊరుకోండి సార్, స్టార్ కొడుకు స్టార్ అవుతాడు, కానీ సామాన్యుడికి ఈ సమాజంలో స్థానం ఎక్కడుంది సార్? నిజమే, ఒక స్టార్ కొడుకు స్టార్ కావచ్చు, కానీ ఆ స్టార్ కూడా ఒకప్పటి సామాన్యుడే అని మర్చిపోవద్దు. ఈ సువిశాల భారతదేశంలో అంతులేని సహజ సంపదతో పాటు ఏ దేశానికి లేని యువ సంపద మనకుంది. కానీ ఈరోజు యువత ఏం చేస్తుంది? కాలేజీలో చేరిన వెంటనే 16 ఏళ్లకి పెద్దవాళ్ళలా ఫీల్ అయిపోతున్నారు. సిగరెట్టు, మందు, డ్రగ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఈ దరిద్రాలన్నిటికీ బానిసలైపోతున్నారు. అడిగితే కల్చరు, ఫ్యాషన్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. చదువు సంకనాకిపోతుంది. శరీరం రోగాల పుట్టై కూర్చుంటుంది. నా కొడుకు దేనికి పనికిరాడు, కనీసం పెళ్ళైనా చేసేద్దామని మీ తల్లిదండ్రులు భావిస్తే సంసారానికి కూడా పనికిరాకుండా పోతున్నారు. మీకు చెడు చెప్పేవాడు స్నేహితుడిగా కనపడుతున్నాడు. అదే మంచి చెడుల్ని విడమర్చి చెప్పే తల్లిదండ్రుల్ని, గురువుల్ని శత్రువులుగా చూస్తున్నారు. నువ్విక్కడికి ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చావు? నేనా 10 కిలోమీటర్లు నడిచి మనుష్కాకి పాలాభిషేకం చేద్దామని వచ్చినాను. చూశారా, 10 కిలోమీటర్లు నడిచి హరిదాసులా నెత్తిన కొండ పెట్టుకుని వచ్చాడు. అదే 10 అడుగుల దూరంలో ఉన్న తల్లిదండ్రులకి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వమంటే ఇస్తావురా? ఇడియట్. చుట్టూ ఉండే సమాజం మిమ్మల్ని పద్దుకు మాలిన దద్దమ్మల్లా చూస్తున్నారా? ఆఖరికి ఒక సినీ నిర్మాత కూడా తన సినిమాలో సెక్స్, రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకపోతే మీ యువత సినిమా చూడరని మిమ్మల్ని సొల్లు కార్చుకునే పొల్లు నా కొడుకుల కింద కడుతున్నారా? ఈ సమాజానికి కావలసింది కత్తి లాంటి యువకులే గాని ముక్కమూతి పిందెలు కాదు. బాగా బలిసినోడికి బాధ్యత లేదు, అడగాల్సిన అవసరమూ లేదు. సామాన్యుడికి నిలదీసే ధైర్యమూ లేదు, తీరిక లేదు. ఇకపోతే సమాజం మీద రామబాణం సంధించాల్సిన మన మీడియా ఒక అమ్మాయి కన్ను కొడితే కరెంట్ న్యూస్ గాను, బట్టలిప్పితే బ్రేకింగ్ న్యూస్ గాను చూపిస్తున్నారు. కానీ రైతుల ఆకలి చావులు వారికి కనిపించవు, సైనికుల ఆర్తనాదాలు వారికి వినిపించవు.
ఇలా ప్రతి వ్యక్తి వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల భారతమాత వెంటిలేటర్పై ఊపిరి పీల్చుకుంటోంది. ఆవిడ్ని బ్రతికిచ్చి మన భారతదేశానికి భవిష్యత్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే. ఏ సినీ తారలైనా తమ అభిమానులు సమాజానికి మంచి చేయాలనుకుంటారే తప్ప వారికి విగ్రహాలు కట్టాలని, వాటికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయాలని కోరుకోరు. వీళ్లల్లా తమ అభిమానులు ఒక ఊరిని స్మార్ట్ విలేజ్ గా మార్చారని అనుష్క, నయనతారలకు తెలిస్తే వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఊరొచ్చి మీకే అభిమానులైపోతారు. అసలు విగ్రహం అంటే ఏమనుకుంటున్నారు? విగ్రహం అంటే మనకు మన భవిష్యత్తుని, కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ మన జీవితాన్ని ప్రభావితం చేసే ఓ పవిత్ర గ్రంథం లాంటిది. మనకి బ్రతుకు పాఠాలు నేర్పే ఓ సజీవ శిల్పమేరా విగ్రహం. అంతేకాని ప్రతి సందులో, గొంతులో, గల్లీ గల్లీకి సిల్లీ నా కొడుకుల విగ్రహాలు పెట్టుకుంటూ పోతే జాగా బొక్క, ట్రాఫిక్ జామ్ తప్ప ఈ సమాజానికి ఒరిగేదేమీ లేదు. ఏ జెండా అయినా జాతీయ జెండా తర్వాతే, ఏ విగ్రహమైనా ఈ మహాత్ముల విగ్రహాల తర్వాతే. ఇక నుంచి ఈ త్యాగమూర్తుల విగ్రహాలు ఊరూరా వెలవాలి. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో ప్రతి పల్లె హోరెత్తిపోవాలి. అసలు మీరేంటో, మీ సిక్కోలు చరిత్రేంటో తెలుసారా మీకు? వంశధార, నాగావళి లాంటి నదులతో కూడిన పచ్చని పరివాహక ప్రాంతం. ప్రసిద్ధ బౌద్ధారామం శాలిహుండంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసిన పవిత్ర స్థలం. సుదూర సముద్ర తీరంతో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న అందాల హరివిల్లురా మన శ్రీకాకుళం. మీ భాష ఉద్దానం కర్జాపనసంత తీయదనం, మీ యాస మందస పాలకోవంత మాధుర్యం, మీ మాట బారువ కొబ్బరి నీళ్లంత తేటదనం, మీ ఆతిథ్యం పలాస జీడిపప్పంత కమ్మదనం, మీ స్నేహం పొందూరు ఖాదీ అంత చక్కదనం, మీ సంకల్పం టెక్కలి గ్రానైట్ లాంటి దృఢత్వం. సిక్కోలు వాసులంటే నమ్మకానికి అమ్మలాంటి వారు, విశ్వాసానికి నాన్నలాంటి వారు. అందుకే ప్రతివారు మిమ్మల్ని విశ్వసిస్తారు. ప్రపంచంలో ప్రతి చోట మీరుంటారు. శాంతి మీ ఇంటి పేరు, క్షమాగుణం మీ ఊరి పేరు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ మట్టిలో మంచితనము ఉంది. ఆ మంచికి ముప్పొస్తే ఆ శక్తులను తెగనరికే తెగువ మీలో ఉంది. బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వీరనారి గున్నమ్మ మీ సిక్కోలు వాసే. భారతదేశం గర్వించదగ్గ పేదింటి క్రీడా కుసుమాలు కరణం మల్లీశ్వరి, పూజారి శైలజ మీ ఆడపడుచులే. తన కండబలాన్ని, గుండె బలాన్ని ప్రపంచానికి చూపిన ఉక్కు వీరుడు కోడి రామ్మూర్తి మీ జిల్లావాడి. వీరంతా మీకు స్ఫూర్తిదాతలు, మార్గదర్శకులు. ఈ సిక్కోలు గడ్డ ఉద్యమాల అడ్డ, విప్లవాల పుట్టినిల్లు. అందుకే పల్లె పల్లెకు ప్రగతి అనే ఈ విప్లవం కూడా ఇక్కడి నుండే, ఈ సత్యవరం నుండే ప్రారంభమవ్వాలి. భారతదేశానికి మొత్తం ఆదర్శం కావాలి. ఈ పవిత్ర శివ సన్నిధానంలో ఓ సుసంకల్పానికి నడుం బిగించండి. మీ యువశక్తికి ఆ శివశక్తి తోడవుతుంది. ఈ సువిశాల భారతదేశం ఓ స్వచ్ఛ భారత్ అవుతుంది. స్వచ్ఛ భారత్ అంటే చెత్తను శుభ్రం చేయడం, చెత్తను వేయకపోవడమే కాదు, మనలో గల ఈర్ష, ద్వేషం, అహం, అహంకారం, పగ, ప్రతీకారం లాంటి చెత్త కుళ్ళును కూడా మన నుండి పారద్రోలాలి. అప్పుడే ప్రతి ఒక్కడూ స్వచ్ఛ భారతీయుడవుతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ సోమరితనానికి స్వస్తి పలకండి.
మీ యువ మేధాశక్తికి పదును పెట్టండి. ప్రతి యువకుడు ఒక స్వచ్ఛ సైనికుల్లా తుఫాన్లా చెలరేగండి. అగ్నిపర్వతంలో లావాలా ఉబ్బికి రండి. రైఫిల్ విడిచిన బుల్లెట్లా దూసుకుపోండి. నీ మాటలతో నేను మనుషులలా మార్చేసినావు. ఎవడయ్యా నువ్వు? నేను మీలా ఒక సామాన్యుడిని. ఐఎమ్ ఎ కామన్ మ్యాన్ బట్ ఇండియన్, స్వచ్ఛ ఇండియన్. మేరా భారత్ మహాన్. జై హింద్.